దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంసోను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుడు సంసోన్ని ఫిలిస్తీన్ల చేతి నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడు. ఇతను బైబిల్లో కనిపించే వారికెల్లా అత్యంత బలవంతుడు. ఇతని భార్యను మామను ఫిలిస్తీన్లు కాల్చి చంపేశారు. దాంతో సంసోనుకి ఎంతో బాధపడి ఆ బాధ నుండి బయటకు రావడానికి ఒక వేశ్యను ఆశ్రయించాడు. తన బలాన్ని కోల్పోయి గుడ్డివాడిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వాడిగా మిగిలిపోయాడు. స్నేహితులారా, చాలా మంది క్రైస్తవులు ఇలానే ఉన్నారు. ఏదైనా బాధ వచ్చినప్పుడు, తీరని నష్టం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చేత ఓదార్చబడకుండా ఆ బాధను మర్చిపోవడానికి చెడు స్నేహాలు, వ్యసనాలు, మీడియా వంటి వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కొంతసేపు బాధను మర్చిపోయేలా చేసినట్లు భ్రమ కలిగిస్తూ మరోపక్క మరింత నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సంసోను కూడా ఇలాగే చేసి తన జీవితాన్ని అత్యంత ఘోరంగా ముగించుకున్నాడు. మరి నీవెలా ఉన్నావు?